మనకి నిన్న ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసింది. సో ఈ లిస్ట్లో మరి బౌలర్స్లో టాప్లో ఎవరున్నారు, బ్యాట్స్మెన్స్లో టాప్ ఎవరున్నారు, దాని తర్వాత వీళ్ళల్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరున్నారు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం బ్యాటింగ్ విషయం కనుక చూసుకుంటే మరి టాప్ 3లో మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా లేరు. 4th పొజిషన్లో చూసుకుంటే మనకి యశస్వి జైస్వాల్ ఉన్నాడు అనమాట. దాని తర్వాత 6th పొజిషన్లో రిషబ్ పంత్ కొనసాగుతూ ఉన్నాడు. మరి ఆ టాప్ 3లో ఎవరున్నారు భయ అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి జో రూట్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి హ్యారీ బ్రూక్, దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి కేన్ విలియమ్సన్ అనమాట. ఇది బ్యాటింగ్ ర్యాంకింగ్స్. మరి బౌలింగ్ ర్యాంకింగ్స్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే టాప్ 4 పొజిషన్లో మనకి మొన్న బుమ్రా ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ మీద మరి 5 వికెట్లు తీసుకున్నాడు కదా. సో దాంతో అతను బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతూ ఉన్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే కగిసో రబాడా, థర్డ్ ప్లేస్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్, 4th ప్లేస్లో కనుక ఒకసారి చూసుకుంటే జోష్ హ్యాజల్వుడ్ అయితే కంటిన్యూ అవుతున్నారు. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ విషయంలో వచ్చేసరికి మనకి టాప్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో మనకి రవీంద్ర జడేజా అనమాట. సో మరి ఓవరాల్గా మరి నిన్న రిలీజ్ చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే ఇవన్నమాట.